అన్న థంబ్నెయిల్ క్రియేట్ వీడియోస్ చెయ్యి. ఓకే, డెఫినెట్గా. హాయ్ హలో నమస్తే కమల్ అప్డేట్ ఆల్ ఫైన్ గైస్, వెల్కమ్ టు షాలం టెక్స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా నేను యూట్యూబ్ వీడియోలను చూస్తుంటే మనీ ఎలా సంపాదించుకోవాలో ఒక జెన్యున్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాను. మీరు చూడకపోతే పైన ఐసెంబ్లా వీడియో ఇచ్చాను, ఇంకా చూడకపోతే ఒకసారి చూసి దాన్ని సైన్ అప్ అయితే అయిపోండి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా. దాని ద్వారా మీకు $5 అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది. తర్వాత పేపాల్ ద్వారా మీరు ఈజీగా విత్డ్రా అనేది 24 to 48 అవర్స్లో చేసుకోవచ్చు. ఓకే, సో అది అందులో చూడండి. సో ఆ వీడియోలో నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది, థంబ్నెయిల్కి ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్పమని ఒక వీడియో చేయమని అడిగారు. సో మీరు ఆల్రెడీ చూసారు కదా, థంబ్నెయిల్ చూసే వచ్చి ఉంటారు వీడియోలోకి. సో నేను అడిగినట్టుగా నేను ఈ వీడియోలో మీకు ఏ విధంగా మనం థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయాలి ఈజీ వేలో. సో మనకి ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ చేయడానికి బ్రో ఫోటోషాప్ కావాలి కదా బ్రో, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలి కదా బ్రో, మనకు అంత కరెక్ట్గా అవసరం లేదు. సో మనకి పీసీలో ఫోటోషాప్ ఏ విధంగానో మనకి మొబైల్లో పిక్సార్ట్ అలాగనమాట. సో ఓకే, పిక్సార్ట్ చాలామంది తెలిసే ఉంటుంది, కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి, పర్ఫెక్ట్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో మనకి థంబ్నెయిల్ చాలా ఈజీగా అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు అదే చూపించబోతున్నాను, జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూడండి. ఓకే, ఇంకా అలా ఎవరికి కూడా ఎలాంటి డౌట్ రాకూడదు. ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియోకి మీ అందరికీ వచ్చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ గురించి. ఓకేనా, సో యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా ఇది బాగా యూజ్ అవుతుంది గైస్. డోంట్ మిస్ దట్ లైక్ పర్సన్స్ దట్ ఇన్ మై సబ్స్క్రిప్ట్స్. ఓకే 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 ఇంకంతా అర్థం. సో ఈ వీడియోకి వెళ్ళే ముందు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మనం ఈ వీడియోలో నేను మీకు ఒక థంబ్నెయిల్ అనేది గేమింగ్ ఛానల్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈరోజు నేను చెప్పే దాంట్లో ఏంటంటే గేమింగ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు ఏ విధంగా యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒక గేమింగ్ అనే కాదు, ఎలాంటి కుకింగ్ కానీ, సో ఎలాంటి టెక్ కానీ, అలాంటి ఏమన్నా సరే ఈజీగా మీరు థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఈ ప్రాసెస్ చెప్పబోతున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు అందాక గేమింగ్ సంబంధించిన న్యూ వీడియోకి సంబంధించిన ఒక థంబ్నెయిల్ అయితే చేసి చూపిస్తాను డెమోకి. ఓకే, గేమింగ్ ఛానల్ అయితే మనకు ఉంది, మీకు తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి, షాలం తెలుగు గేమింగ్ వరల్డ్. ఈ యూట్యూబ్ ఛానల్ లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇచ్చాను, అండ్ కామెంట్లో కూడా పిన్ చేశాను, మీరు దాని నుంచి అయినా సరే ఒకసారి చూడొచ్చు అనమాట. ఓకేనా, సో ఇంకా అలాంటి ఆలస్యం అయితే చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. హై వేర్స్, దిస్ ఇస్ షాలం, వెల్కమ్ టు షాలం టెక్స్టైల్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. ఇది వచ్చి మనకి పిక్సార్ట్ ప్లేలిస్ట్లో అయితే మనం ఉన్నామన్నమాట. మెయిన్ పిక్సార్ట్ అప్లికేషన్ మెయిన్ పేజ్ ఇది. ఇక్కడ మనకి కింద ప్లస్ ఐకాన్ అయితే కనబడుతుంది కదా. సో ఆ ప్లస్ ఐకాన్ మీద మనం అయితే క్లిక్ చేసి న్యూ పిక్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు చాలా పైన కనబడుతుంది చూసారు, ఇన్స్పైరింగ్ ఎడిట్స్ బై మాస్టర్స్ అని చెప్పేసి. ఇవన్నీ మీకు ప్రైవేట్గా మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ వీటిని మీరు యూస్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇది మనకి ట్రై అని చెప్పేసి కింద ఉన్నాయి కదా. సో ఈ ట్రై అంటే మనం ఈజీగా దీన్ని యూస్ చేసుకుంటూ మనం దీని యొక్క వీడియోస్ అనేది మన పిక్స్ అనేది రీప్లేస్ చేసి దీన్ని రీప్లేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఏదైనా సరే మనం రిమిక్స్ ఆర్ ట్రై ఏది యూస్ చేసి అయినా సరే మనం ఈజీగా మన పిక్స్ అనేది వీళ్ళు చేసినట్టు. అండ్ అంతేకాకుండా ఎడిట్స్ బై మాస్టర్స్లో కూడా వాళ్ళు చేసిన పిక్స్ కూడా మనం ఈజీగా ట్రై మీద క్లిక్ చేసి చేయొచ్చు. అలాగే పాపులర్ స్టిక్కర్స్ అని మీకు తెలుసు కదా, పిఎన్జీ అండ్ ట్రెండింగ్ రీప్లేస్ ఇవన్నీ అందులోకి వస్తాయి. సో ఇప్పుడు మీకు ఏ విధంగా థంబ్నెయిల్ చేయాలో చూపిస్తాను చూడండి. కింద ప్లస్ గుర్తు అయితే ఉంది కదా. సో ఈ ప్లస్ గుర్తు మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి గైస్. ఇక్కడ కింద ప్లస్ గుర్తు ఉంది కదా మధ్యలో మిడిల్లో. సో ఈ ప్లస్ గుర్తుని అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి మనం ఆ థంబ్నెయిల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్తాను. గుర్తుపెట్టుకోండి, థంబ్నెయిల్ నేనైతే 1920x1080 పిక్సెల్స్ అయితే యూస్ చేస్తున్నాను. అంటే మీరు 1280x720 కూడా యూస్ చేయొచ్చు. నేను ఇదైతే యూస్ చేస్తాను. మీకు డిఫాల్ట్గా వచ్చేస్తే ఇక్కడ ప్లస్ మీద చేసిన తర్వాత ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఫొటోస్ వస్తాయి. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీకు గేమింగ్ ఛానల్ అనుకోండి, ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ఫైల్ దీని నుంచి తీసుకోవచ్చు. లేదు టెక్ లేకపోతే కుకింగ్ ఛానల్ అంటే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మనం
బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ అనేది తీసుకుంటే కనుక మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో చాలా రకాలు ఉంటాయి, కానీ వీటిలో మనం డౌన్లోడ్ చేయాల్సిన ఫైల్స్ ఏమైనా ఉంటాయి ఖచ్చితంగా ప్రీమియం అయి ఉంటాయి. సో అవన్నీ నో ప్రాబ్లం గైస్. పైన మీకు ఫ్రీగా దొరుకుతాయి ఫ్రీ బ్యాక్గ్రౌండ్స్ అని సింపుల్ అని చెప్పేసి, అండ్ అందుకని సాలిడ్ కలర్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే బెస్ట్ సజెషన్ ఈజ్ లైట్ కలర్స్ తీసుకోవడం బెస్ట్ గైస్. ఓకే, పైన మీకు సాలిడ్ కలర్స్లో నేనైతే మ్యాక్సిమం వైట్ అయితే తీసుకుంటూ ఉంటాను. సో వైట్ అయితే తీసుకుందాం. వైట్ కలర్ మీద క్లిక్ చేస్తే మనకి వైట్ అయితే సెలెక్ట్ అయ్యి అదే బ్యాక్గ్రౌండ్ కింద మనకి పిక్సార్ట్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. నేనైతే సజెషన్ లైట్ కలర్స్ చేస్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం. వైట్ కలర్ని అయితే తీసుకుందాం యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం యూట్యూబ్లోకి ఏ విధంగా చేయాలంటే టూల్స్లోకి వెళ్ళి పైన క్రాప్ అని ఉంది కదా, క్రాప్లోకి మీరు వెళ్తే కనుక మీకు ఒక వస్తుంది. కింద ఉన్న చూసారు ఈ రేషియోస్లో లాస్ట్ స్క్రోల్ చేస్తే యూట్యూబ్ అని చెప్పి ఒక దాని మీద క్లిక్ చేస్తే చాలు. డిఫాల్ట్గా మీరు పిక్సార్ట్లో ఇచ్చారు కాబట్టి మీకు యాజ్ యూజువల్గా ఓకే అయిపోతుంది. పైన టిక్ మార్క్ వేస్తే వచ్చేసినట్టే. సో ఇది మనం టెక్ కానీ లేదు అంటే కుకింగ్ ఛానల్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. వైట్ బ్యాక్గ్రౌండ్. నేను ఇప్పుడు గేమింగ్ బ్యాక్గ్రౌండ్ చేస్తాను కాబట్టి దాన్ని మీద చూపిస్తాను. దీంట్లో మీరు లేయర్స్ కింద యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరు 5 లేయర్స్ అయితే తీసుకోవచ్చు గైస్. సో లేదు అనుకుంటే మీకు ఇప్పుడు నేను గేమింగ్ అయితే చేస్తున్నాను కదా, సో నేను ఆల్రెడీ ఒక పిక్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టాను. సో దాన్ని నేను యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ నేనైతే దీన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. దీన్ని ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి షాలెం తెలుగు గేమింగ్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అండ్ కింద కామెంట్లు కూడా పిన్ చేసి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచిగా ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కార్ పిక్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని ఇది యూట్యూబ్ డైమెన్షన్స్లో ఉందో లేదో చెక్ చేసుకోవడానికి నేను టూల్స్లోకి వెళ్ళి క్రాప్ ద్వారా నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి. సో చూసారుగా అదిరిపోయింది కదా. సో దీన్ని ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను అనమాట. ఓకే ఇప్పుడు ఇది వచ్చింది కదా దీన్ని. సో దీన్ని చాలా ఈజీగా మీకు మొత్తం స్టెప్ బై స్టెప్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో చెప్పాను కదా ఒక కార్న్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నేనైతే ఇప్పుడు డౌన్లోడ్ చేసిన కార్న్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ మీకు టూల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, అందులో మీరు క్రాప్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీకు లాస్ట్ యూట్యూబ్లో ఉందా లేదా, ఓకే యూట్యూబ్లో పర్ఫెక్ట్గా ఉందా, లేదనుకుంటే మీరు కావాలనుకుంటే జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇలా 2 ఫింగర్స్ అయితే స్వాప్ చేసి ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత మీకు పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే అది బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లేయర్ తీసుకోవాలి. మీకు చెప్పాను కదా లేయర్ యాడ్ ఫోటో అనే దాని ద్వారా మనం లేయర్ అయితే తీసుకొచ్చాము. దీనికన్నా ముందు ఈ పిక్ని అయితే మరి బ్యాక్గ్రౌండ్ కొంచెం కలర్ గ్రేడింగ్ చేయాలి. దానికోసం టూల్స్లోకి వెళ్ళి అడ్జస్ట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీకు బ్రైట్నెస్ అయితే ముట్టుకోవద్దు గైస్. కాంట్రాస్ట్ కొంచెం పెంచండి, క్లారిటీ కొంచెం పెంచండి, శాచురేషన్ పెంచండి, హైలైట్స్ కూడా కొంచెం పెంచండి, షాడోస్ పెంచండి. టెంపరేచర్ ఐ థింక్ వద్దు, టెంపరేచర్ పెంచాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇది నార్మల్గా ఉంచేస్తాను. టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఇది ఓకే. ఇప్పుడు మనం లేయర్ అయితే తీసుకుందాం. నేనైతే ఒక ఫోటో సెల్ఫీ తీసుకున్నాను. మీరు కూడా సెల్ఫీ అయితే తీసుకోవడం చాలా బెటర్ యాజ్ పర్ వీడియో కంటెంట్. ఇక్కడ చూడండి యాడ్ ఫోటో మీద క్లిక్ చేశాక నేను ఒక పిక్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో పైన రీసెంట్ దగ్గర ఒకసారి క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ వస్తే అప్పుడు కింద మీకు స్క్రోల్ డౌన్ చేసి కెమెరా అనే ఫోల్డర్లో నేను రీసెంట్గా తీసిన పిక్ అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు గ్యాలరీ ద్వారా అయినా వెళ్ళచ్చు, కానీ నేను మీకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి దీంట్లో చూపించేస్తున్నాను. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి కెమెరా ఉంది కదా, కెమెరాలో నేను తీసిన సెల్ఫీ ఫోటో ఒకటి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ రోలో ఫస్ట్ వన్ అయితే తీస్తాను చూడండి. సో దీన్ని యాడ్ వన్ పైన క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. ఇది చూడండి ఒకసారి చూడండి, ఫుల్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. దానికోసం ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట, ఒపాసిటీ, రిమూవ్, బీజీ, క్రాప్, ఫ్లిప్, రొటేట్ అవి ఉన్నాయి కదా. ఇక్కడ మనకి కట్అవుట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పర్సన్ ఉంది కదా, పర్సన్ మీద క్లిక్ చేస్తే 1 క్లిక్ సరిపోద్ది. సో మీరు అది చెక్ చేసుకోండి. పైన ట్యాప్ టు హైడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అనమాట ఏది అరేంజ్ అయింది ఏది అవ్వలేదు. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా అరేంజ్ అవ్వకుండా ఉంటే 2 ఫింగర్స్తో ఈ విధంగా జూమ్ ఇన్ చేసి ఎక్కడైతే రిమూవ్ చేయాలో అక్కడ మీకు ఇక్కడ అరేంజ్ అని ఉంది కదా, దాంట్లో మీరు పెట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సైజ్ 50 ఉండాలి, హార్డ్నెస్ మనకి అబవ్ 80 ఉండడం చాలా బెటర్. నేను 85 పెట్టుకుంటున్నాను. సో ఏదైతే ఉందో దాన్ని ఈజీగా మనం ఇలా రిమూవ్ చేసేస్తే సరిపోయాయి. జాగ్రత్తగా రిమూవ్ చేయండి, హ్యాండ్స్ కట్ట అవి కూడా పోకుండా కొంచెం ఈజీగా. ఓకే, ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత ఇంకేమైనా మిగిలితే దాన్ని కూడా మనం రిమూవ్ అయితే చేసేయచ్చు. ఒకవేళ మీకు ఏమన్నా ఎక్స్ట్రా పోయినట్టు అనిపిస్తే ఇక్కడ బ్రష్ అని ఉంది కదా, సో బ్రష్ మీద క్లిక్ చేసి దాన్ని మనం మళ్ళీ యాడ్ చేయొచ్చు అనమాట. చాలు, టిక్ మార్క్ క్లిక్ చేస్తే అయిపోయాయి. చూసారు బ్యాక్గ్రౌండ్ చాలా ఈజీగా రిమూవ్ చేస్తాం. ఇక్కడ మనకు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి గైస్. పర్ఫెక్ట్గా సెట్ అయిందో లేదో చూసుకుని
ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత మనం ఓకే అనేది ఇచ్చేయకుండా మనం కొన్ని కలర్ గ్రేడింగ్ అయితే దీనికి కూడా చేయాల్సి ఉంటుంది. సో అదే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా సెట్ చేసిన తర్వాత కింద మీకు అడ్జస్ట్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు కాంట్రాస్ట్ పెంచండి, క్లారిటీ పెంచండి, సాచురేషన్, హైలైట్స్ పెంచండి అండ్ షాడోస్ పెంచండి. చాలు, ఇంక టెంపరేచర్ అవసరం లేదు అనుకుంటే మీరు పెంచుకోవచ్చు. ఇంకా నేనైతే పెంచట్లేదు. ఓకే ఎనఫ్. సో ఇప్పుడు మనం టిక్ మార్క్ అయితే క్లిక్ చేస్తే ఓకే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ టిక్ మార్క్ మీద ఇంకొకసారి క్లిక్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఫాంట్స్ అయితే కావాలి, ఇంగ్లీష్ లెటర్స్. దానికోసం మనకి కింద యాడ్ ఫోటో లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ అని ఉంది చూసారు కదా, టీ అని చెప్పి స్క్వేర్ బాక్స్. దీన్ని యూజ్ చేసి మనం ఫాంట్స్ అయితే రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేశాను, ఇక్కడ మీకు నా గేమింగ్ వెహికల్ పేరు అయితే కొడతాను చూడండి, పగని హొయరా బీసీ రోడ్స్టర్ అనే కార్. అంతే, పైన టిక్ మార్క్ ఇచ్చాను. అండ్ ఇది ఒకసారి చూసుకొని పర్ఫెక్ట్గా మనం సెట్ చేయాలంటే ఒకసారి దీన్ని ఈ విధంగా జూమ్ అవుట్ చేసి జూమ్ ఇన్ చేసి ఒకసారి ఇది ఉంది కదా దాన్ని స్లైడ్ చేస్తే కొంచెం సింగిల్ లైన్లో వస్తుంది. అప్పుడు నేను ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడైతే దాన్ని ప్లేస్ చేసి కింద మీకు ఫాంట్స్ ఉన్నాయి కదా, ఈ ఫాంట్స్ మీకు కావాల్సిన ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవడమే. అండ్ అంతేకాకుండా మీరు కావాలనుకుంటే దీనికి స్ట్రోక్ అయితే పెట్టుకోవచ్చు. అంటే తెలుసు కదా ఒక లెటర్ స్ట్రోక్ ఎలా ఉంటుందో. సో లేదు అనుకుంటే మీరు అవసరం లేదు, కరెక్ట్గా ఎక్కడ ఫిట్ అవ్వాలి అక్కడ యాజ్ పర్ ఫోటో చూసుకోండి. ఫోటో ఎక్కడైతే బాగుంటే అక్కడ. ఇక నేనైతే ఇంక స్ట్రోక్ పెట్టట్లేదు. ఇక్కడ స్పేసింగ్ అయితే ఇద్దాం క్యారెక్టర్కి మధ్యలో కొంచెం. ఐ థింక్ ఇది 10 పెడితే ఎనఫ్ అనుకుంటా. 50 ఓకే టిక్ మార్క్ అయితే ఇస్తాం. ఫిట్ అయింది, సూపర్ వచ్చింది. అండ్ ఇంకొక టెక్స్ట్ కూడా పెడదాం. సో మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆ టెక్స్ట్ మళ్ళీ పెట్టడం కోసం కింద యాడ్ ప్రాజెక్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనం ఓపెన్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, పిక్ యాజ్ పర్ పిక్ బట్టి మీరైతే లెటర్స్ అయితే పెట్టుకోవాలి. ఫాంట్స్ కానీ అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని కరెక్ట్గా ఫిట్ చేసుకుంటే సరిపోద్ది. అంతకుమించి మీరు యాక్సెస్కి ఏం పెట్టుకోవద్దు. ఈజీగా సింపుల్గా మీకు మొత్తం కంటెంట్ అంతా పిక్లోనే కనిపించేలా ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక టెక్స్ట్ అయితే మనం ఇప్పుడు చేద్దాం. సో దానికోసం ఇక్కడ ఫొటోస్ పక్కన టెక్స్ట్ అని ఉంది కదా, సో ఆ టెక్స్ట్ ద్వారా ఇది అసలు కంటెంట్ ఏంటి అనేది దానికోసం నేను యాడ్ ఆన్ ఇన్స్టలేషన్ కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తానంటే యాడ్ ఆన్ ఇన్స్టలేషన్ అని పెట్టి పైన టిక్ మార్క్ ఇస్తాను. దీన్ని కూడా నేను ఇక్కడ సెట్ చేస్తాను అనమాట. నాకు తెలిసి ఈ ఫాంట్ సరిపోద్ది అనుకుంటున్నాను కొంచెం. ఓకే, ఈ విధంగా వేస్తే సరిపోయింది. నేను కావాలనుకుంటే కింద లైన్ అంటే పై లైన్ కింద లైన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5 పెట్టి నేను టిక్ మార్క్ అయితే ఇచ్చాను. ఇదనమాట, సింపుల్గా ఉంది కదా. ఇలా అయితే మనం థంబ్నెయిల్ చేసుకోవచ్చు. ఆ పైన ఇంకో లేయర్ కింద మనం ఏం తీసుకోవచ్చు, మిగతా కంటెంట్ సంబంధించిన లేయర్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని పిఎన్జీ ఫార్మేట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది వీడియో ఫుల్ హెచ్డీలో చేస్తాను కాబట్టి ఒక ఫుల్ హెచ్డీ ఒకటి. అండ్ అంతేకాకుండా అందులోకి అసలు గేమ్ పేరు కూడా నేను లోగో డౌన్లోడ్ చేసి ఉంచాను, చూపిస్తున్నాను చూడండి. ఆ లోగో అనేది స్క్రోల్ డౌన్ చేస్తే నాకు ఇక్కడ ఉంటుంది. ఇంకొంటి GTA 5 అని చెప్పేసి లోగో ఉంది కదా, దీన్ని కూడా సెలెక్ట్ చేసి పైన యాడ్ టు మీద క్లిక్ చేస్తే ఆ రెండు యాడ్ అవుతాయి. ఓకే, అండ్ అంతేకాకుండా షాలెం తెలుగు గేమింగ్ వరల్డ్ యాడ్ చేద్దామా, అక్కర్లేదు, సరిపోద్ది. ఓకే, రెండు వచ్చాయి కదా. సో వీటిని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సెట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ హెచ్డీ ఉంది కదా, ఫుల్ హెచ్డీ అనేది పై టాప్ లెఫ్ట్ కార్నర్లో పెడతాను, కొంచెం కనిపించేలాగా సెట్ చేద్దాం. సెట్ చేసిన తర్వాత ఇదొకటి GTA 5, ఇది కూడా కొంచెం లెఫ్ట్ సైడ్ ఇక్కడ పెడదాం. ఓకే, కార్ కూడా కనిపించాలి కదా. ఓకే, పెట్టేసి ఓకే చేద్దాం. పైన టిక్ మార్క్ అనేది ఇస్తే సెట్ అయిపోద్ది. ఇప్పుడు పైన యారో ఉంది కదా, రైట్ యారో, దాని మీద క్లిక్ చేస్తే పిక్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. అదిరిపోయింది, పిక్ మామూలుగా అయితే రాలేదు. సో గుర్తుపెట్టుకోండి గైస్, నేను లింక్ అలా డిస్క్రిప్షన్ కామెంట్లో కూడా పిన్ చేశాను. నేను షాలెం తెలుగు గేమింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫ్యామిలీలో జాయిన్ అయిపోయి. ఇప్పుడైతే మనం దీన్ని సేవ్ చేసేద్దాం. పైన యారో బటన్ ఉంది కదా, సరిపోద్ది, ఇంతకు మించిన హెవీ అయితే వద్దు. పైన యారో బటన్ ఉంది కదా, యారో బటన్ మీద క్లిక్ చేసి మనం పిక్ని అయితే సేవ్ చేయాలి. సేవ్ చేద్దాం. నాకు తెలిసి సరిపోద్ది కదా. చాలా బాగుంది పిక్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి గైస్. అర్థం కాబట్టి మళ్ళీ చూడండి. చేసి కింద సేవ్ ఉంది కదా, సేవ్ మీద మళ్ళీ ఇంకొకసారి సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ అయిపోతుంది. పైన డౌన్ మీద క్లిక్ చేస్తే చాలు, అయిపోయినట్టే. సో గుర్తుపెట్టుకోండి గైస్, ఈ పిక్ డైరెక్ట్గా పెట్టేస్తే మీకు క్వాలిటీ బ్లర్ అయిపోతూ ఉండొచ్చు. సో అందుకని చెప్పి మీకు ఒక యాప్ అయితే చెప్తున్నారు, రెమినీ అని. సో ఆ యాప్ సంబంధించిన వీడియో మీరు ఇక్కడ చూడబోతే పైన ఐ సింబల్ ఉందా, ఆ ఐ సింబల్లో రెమినీ యాప్ గురించి అయితే చెప్పడం జరిగింది. సో దాంట్లో మీరు చూడండి, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చి దాని నుంచి డౌన్లోడ్ చేసుకుని ఎలా యూస్ చేయాలో చూసి దాన్ని బట్టి ఈ పిక్కి మీరు 4Kలో అయితే కన్వర్ట్ చేసుకుని పిక్ని అయితే డైరెక్ట్గా అయితే దాంట్లోకి
thumbnail అయితే పెట్టుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి ఓకేనా. రెమెనీ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేసి మీరు ఏదైతే పిక్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫేస్ ఎన్హాన్స్, ఎన్విరాన్మెంట్ ఎన్హాన్స్, ఫేస్ అంతే. కలర్ ఎన్హాన్స్ అయితే చెయ్యొద్దు. మీరు కావాలి అనుకుంటే బయట ఎవరైనా మనం డైరెక్ట్ పిక్ చేద్దాం అనుకుంటే కలర్ ఎన్హాన్స్ చేయండి, కానీ మనం ఎడిట్ చేసిన పిక్ ఏమైనా చేయాలంటే కనుక కలర్ ఎన్హాన్స్ చేయొద్దు. మొత్తం మనం చేసిన ఎడిటింగ్ మొత్తం పోయి నార్మల్గా వచ్చేస్తుంది, అంత బాగోదు. సో వాళ్ళు కలర్ ఎన్హాన్స్ లేకుండా ఎన్హాన్స్ అయితే చేయండి. పిక్సార్ట్లో కానీ ఎక్కడైనా ఎడిటింగ్ చేసిన పిక్స్ ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్ అయితే మాత్రం మీరు కావాలనుకుంటే కలర్ ఎన్హాన్స్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని కొంచెం టైం అయితే పడుతుంది, 2 to 3 minutes. కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి పిక్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, రన్నింగ్. అండ్ అంతేకాకుండా మీకు ఇంకో విషయం కూడా ఇప్పుడే చెప్తాను చూడండి. ఇంక్రీజింగ్ క్వాలిటీ అని వచ్చింది చూస్తారా, క్వాలిటీ అనేది ఇది పెంచడం జరుగుతుంది. అండ్ బ్లర్ను కూడా రిమూవ్ చేస్తుంది. మీకు చూపిస్తాను కంప్లీట్ అయ్యాక ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ రెడ్యూసింగ్ నాయిస్ అని చెప్పి నాయిస్ని కూడా రెడ్యూస్ చేస్తుంది ఇది. అండ్ అంతేకాకుండా కొన్ని డీటెయిల్స్ అయితే అడ్జస్ట్ చేస్తుంది. దాన్ని బట్టి మనకి అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. వచ్చింది కదా ఇక్కడ చూడండి, చాలా బాగా వచ్చింది గైస్ ఇది అవుట్పుట్ అయితే. చూడండి డిఫరెన్స్ మీకు జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి. చూడండి ఇక్కడ నా ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేస్ ఉంది, ఇది ఆఫ్టర్. ఇది ఇప్పుడు నేను మీకు బిఫోర్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు బిఫోర్, ఇది ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్. సరే మనకు వచ్చి అక్కడ బ్లర్ అనేది రిమూవ్ చేసింది. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. చూడండి, చూసారు కదా, ఈ మాత్రం క్వాలిటీ పెట్టకపోతే మన thumbnail అంత హైలైట్గా కనబడదు. నా సీక్రెట్ అయితే ఇదే. ఈ 2 యాప్స్ యూస్ చేసి నేను మీకు thumbnails అయితే పెడతాను. సేవ్ అయిన తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి గ్యాలరీలోకి వెళ్ళి. చూడండి ఇక్కడ ఇది వచ్చి మనకి రెమెనీలో చేసింది, ఇది నార్మల్ చేసింది. జూమ్ చేస్తే కొంచెం బ్లర్ అయితే కనబడుతుంది ఫేస్, బ్యాక్గ్రౌండ్ కూడా అంతలా కవర్ కనబడట్లేదు. అదే పిక్స్ ఇప్పుడు చేసిన రెమెనీ అయితే చూడండి ఎంత బాగుందో, బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్ క్వాలిటీలో ఉంది. ఇది అన్నమాట ఓకేనా. ఈ విధంగా మీరు యూట్యూబ్ thumbnails అయితే చేయొచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ అంతేకాకుండా యూట్యూబ్ స్టూడియో అని ఒక యాప్ ఉంది. మీరు డైరెక్ట్గా thumbnail అనేది అక్కడి నుంచే మీరు రీప్లేస్ అయితే చేయొచ్చు. లేదు అనుకుంటే ఈ యొక్క thumbnailని అక్కడ సెట్ అయితే దీని ద్వారానే చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు ఒక యాప్ యూజ్ చేసి. ఇదన్నమాట వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా తెలియాలి అనుకుంటే కనుక, ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. విల్ డెఫినెట్లీ మీట్ అవర్ నెక్స్ట్ వీడియో గైస్. అప్ టు దెన్ టేక్ కేర్, బై బై, ఖుదాఫిజ్. నేను మీ షాలం కుమార్. డెఫినెట్లీ లైక్ చేయండి వీడియోని, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఆల్రెడీ కామెంట్ అయితే అడిగారు కాబట్టి చేస్తాను. ఇంకేమన్నా మీకు వేరే వాటి గురించి కూడా ఏమన్నా చెప్పాలనుకుంటే డెఫినెట్గా కామెంట్లో చెప్పండి. మీకోసం వీడియో అయితే చేసి మీకైతే ఇస్తాను అనమాట. ఇది ఈ వీడియో కంటెంట్. We'll meet our next video definitely. Bye bye.